రాజధాని అమరావతిలో అతి తక్కువ ధరలకు ప్లాట్స్. ట్రిసిటీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కేపీపీ డెవలపర్స్. ఏపీలో పర్యాటక అవసరాలు రిసార్ట్స్ టూరిజం ముఖ్యంగా బీచ్ టూరిజంని ఎక్కువగా ప్రమోట్ చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం ఒక ప్రణాళికని పాలసీని కూడా అనౌన్స్ చేసింది. ఈ క్రమంలోనే ప్రఖ్యాత లెమన్ ట్రీ హోటల్స్ హాస్పిటాలిటీ రంగంలో ప్రత్యేకమైనటువంటి పేరున్నటువంటి సంస్థ బాపట్లలో ఒక రిసార్ట్ని డెవలప్ చేయబోతుంది. దీనికి సంబంధించినటువంటి వివరాలని అనౌన్స్ చేసింది. ఒకసారి ఆ వివరాలు ఏంటో చూద్దాం. బాపట్ల గురించి మనకు తెలుసు, సూర్యలంక బీచ్ ఇక్కడ తీర ప్రాంతంలో అంటే గుంటూరు వైపు నుంచి చూసినప్పుడు బాపట్ల ఇప్పుడు ఒక జిల్లాగా మారింది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఉంది. ఇక్కడ నుంచి చూస్తే కనుక ఒక టూరిజం స్పాట్ అంటే సూర్యలంక బీచ్ ఇక్కడ ఉంది. ఈ బీచ్ని బాగా అభివృద్ధి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలు పీపీపీ మోడల్లో కొన్ని రిసార్ట్స్ నిర్మాణానికి కూడా ప్రణాళికనిచ్చింది. అదే క్రమంలో ఇప్పుడు బాపట్లలో లెమన్ ట్రీ హోటల్స్ ఒక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సెబీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఎందుకంటే ఇవన్నీ కూడా లిస్టెడ్ కంపెనీలు కాబట్టి వాళ్ళు తీసుకోబోయేటువంటి లేటెస్ట్ యాక్టివిటీస్ అన్ని కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ క్రమంలో డిస్క్లోజర్ అండర్ రెగ్యులేషన్ 30 ఆఫ్ సెబీ రూల్స్కి సంబంధించి ఇచ్చినటువంటి దానిలో బాపట్లలో డెవలప్ చేయబోతున్నటువంటి రిసార్ట్ గురించి లెమన్ ట్రీ హోటల్. లెమన్ ట్రీ అనేది ఒక ప్రఖ్యాత సంస్థ. ప్రపంచ స్థాయిలో హాస్పిటాలిటీ రంగంలో ఉన్నటువంటి టాప్ 5 కంపెనీస్లో ఇది కూడా ఒకటిగా మనం చూడాల్సి ఉంటుంది. సో ఈ కంపెనీ ఒక ఇది ఇచ్చింది. దిస్ ఇస్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ద కంపెనీ హ్యాస్ సైన్డ్ 2 లైసెన్స్ అగ్రిమెంట్స్ విత్ లెమన్ ట్రీ రిసార్ట్ బాపట్ల ఆంధ్రప్రదేశ్ అండ్ లెమన్ ట్రీ హోటల్ భిలాయ్ ఛత్తీస్గఢ్. ఇది ఛత్తీస్గఢ్కి సంబంధించింది, ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సెబీకి ఇచ్చింది. బోత్ ద ప్రాపర్టీస్ షల్ బి మేనేజ్డ్ బై కార్నేషన్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ లెమన్ ట్రీ హోటల్స్. లెమన్ ట్రీకి సంబంధించినటువంటి కార్నేషన్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ దీన్ని ఆర్గనైజ్ చేయబోతుంది. లెమన్ ట్రీ రిసార్ట్ బాపట్లలో ఉండేది రిసార్ట్, ఛత్తీస్గఢ్లో ఉండేది హోటల్. షల్ ఏ ఫీచర్ 90 వెల్ అపాయింటెడ్ రూమ్స్. ఆంధ్రప్రదేశ్ విల్ ఫీచర్ 90 వెల్ అపాయింటెడ్ రూమ్స్, ఏ రెస్టారెంట్, ఏ బార్, ఏ బ్యాంకెట్, ఏ మీటింగ్ రూమ్, ఏ స్విమ్మింగ్ పూల్, ఏ స్పా అండ్ ఏ ఫిట్నెస్ సెంటర్. ఇవన్నీ ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా వస్తున్నాయి. అంటే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అక్కడ రాబోతున్నాయి బాపట్లకి. ఇప్పటి వరకు రిసార్ట్స్ పరంగా చూస్తే విశాఖే నంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇప్పుడు అమరావతికి అతి సమీపంలో అంటే రాజధానికి అతి సమీపంలో ఉండేటువంటి బీచెస్ 2 ఉన్నాయి. ఒకటి బాపట్ల, ఇంకోటి మచిలీపట్నం బీచ్. మచిలీపట్నంలో ఇంకా బీచ్ టూరిజం పైన ఇంకా ఎక్కువ ఫోకస్ రాలేదు. ఎందుకంటే అక్కడ పోర్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది శరవేగంగా. ఆ తర్వాత మిగతావి కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం. కానీ ఫస్ట్ నుంచి కూడా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కింద మనం చూస్తే కనుక పాయింట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ పరంగా చూస్తే మధ్య ఆంధ్రాలో బాపట్ల బీచ్కే ఎక్కువ ఆదరణ ఉంది. అందుకనే సూర్యలంక బీచ్కి ఎక్కువ మంది విజయవాడ, గుంటూరు నుంచి కూడా వెళ్తూ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ లెమన్ ట్రీ రిసార్ట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అని చెప్పాలి. రెస్టారెంట్, బారు, బ్యాంకెట్, మీటింగ్ రూమ్, స్విమ్మింగ్ పూల్, స్పా, ఫిట్నెస్ సెంటర్ ఇవన్నీ కూడా రన్ చేయాలని చెప్పని డిసైడ్ చేసింది. వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా సెబీకి ఇన్ఫార్మ్ చేస్తూ ఒక లెటర్ రాసింది. సో అతి త్వరలోనే ఈ యాక్టివిటీ మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లెమన్ ట్రీ అనేది హైదరాబాద్లో కూడా చాలా హోటల్స్ చూసాం, విజయవాడలో చూసాం, అలానే గుంటూరులో చూసాం, వైజాగ్లో చూసాం, తిరుపతిలో కూడా ఉన్నాయి. అయినా కానీ ఇప్పుడు బాపట్లలో బీచ్ టూరిజంలో లెమన్ ట్రీ ఒక కొత్త కేర్ ఆఫ్ అడ్రస్గా మారేటువంటి అవకాశం ఉంది.